హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే, ఇది రాత్రి తీసిన వీడియో. అంకమ్మ తల్లికి పొంగళ్ళు తీసుకెళ్తున్నారు, అందుకని ఇలా నిమ్మకాయలు గుచ్చుతున్నాను. దీపం పెట్టేసి నిమ్మకాయలు పసుపు నీళ్ళలో వేసి కడిగి గుచ్చుతున్నాను. నేను ఎప్పుడు 108 గుచ్చినా ఇలానే చేస్తాను. పసుపు నీళ్ళలో ముందు నిమ్మకాయలు కడిగేసి ఒక బట్ట మీద వేసి అప్పుడు గుచ్చుతాను. ఇదిగోండి, చాలా పచ్చిగా ఉన్నాయి, బాగున్నాయి. అందుకని మాల రెడీ చేసేసాను. చూడండి, వీటికి పసుపు బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేస్తున్నాను. మాల రెడీ అయినాక 21 అయినా చిన్నదైనా చూడటానికి చాలా బాగుంది. అమ్మవారికి నిండుగా బాగుంటుంది. అంటే అమ్మవారి విగ్రహం చిన్నది, మళ్ళీ బరువు ఎక్కువ వేస్తే ఎక్కువ అయిద్దేమో అని అంటే చిన్నది గుచ్చాను. అందుకని చూడండి, చాలా అందంగా ఉంది. అసలు ఎంతైనా అమ్మవారికి నిమ్మకాయల దండ వేసిన అందం దేనికి రాదు. నాకు చాలా నచ్చుతుంది నిమ్మకాయల దండ గుచ్చడం కానీ వేయడం కానీ. ఇదిగోండి, ఇలా పసుపు బొట్లు పెట్టి 21 కాయకి గుచ్చి పసుపు బొట్లు పెట్టాను, కుంకుమ పెట్టాను వాటి మీద. మీకు ఎంతమందికి ఇలా చేయడం ఇష్టం? ఈరోజు ఆదివారం కదా, ఈరోజు పొద్దున్నే గుడికి వెళ్ళి అన్ని పొంగళ్ళు ఇంటి దగ్గర పెట్టి మంచిగా బోనాల్లాగా చేశారు. చాలా బాగుంటుంది. ప్రతి ఏడు ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రతి ఏడు చేస్తున్నారు. మీ ఇంటి దగ్గర ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఇదిగోండి, దండ గుచ్చినాక ఒకసారి చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.